హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ. నేను అనుకుంటా గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి నచ్చింది. ప్రతి ఒక్కరు పేరెంట్స్తో లవర్స్తో ఎన్ని రిలేషన్షిప్తో చూడాలని చెప్పేసి అంత చక్కని హిట్ ఇచ్చారు. బట్ ఒక 2-3 డేస్ అయిన తర్వాత మేబీ మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ థియేటర్స్ విజిట్ చేసినప్పుడు ఒక అమ్మాయి చున్నీ తీసేస్తున్నారని చెప్పేసి ఒక రాహుల్ గారి ముందు చేయడం జరిగింది. సో దాని తర్వాత నుంచి అంటే సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది, లేదంటే ట్రోలర్స్ నెగిటివ్గా చెప్తున్నారు, లేదంటే ఆవిడ చేస్తున్న విధానం మీద చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి మనమైతే మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. ఇది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత ఐ థింక్ మీరు కూడా సజెస్ట్ చేశారు చూడమ్మా చాలా బాగుందని. బట్ ఆఫ్టర్ 3-4 డేస్ కట్ చేసిన తర్వాత ఈ చున్నీ టాపిక్ ఏదైతే ఉందో అమ్మాయి నాకు ఇంక ఇది అక్కర్లేదు అని చెప్పేసి తీసేయడం జరిగింది. దాని మీద ట్రోలర్స్ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? యాక్చువల్గా సినిమా చూసింది ఆ పిల్ల, తను ఓన్ చేసుకుంది సినిమాని. ఓన్ చేసుకొని నేను కట్టలు తెంచుకున్నాను అనేలాంటి ఒక ప్రదర్శన ఇవ్వాలి. టైంకి డైరెక్టరే ఏదో గుడిలోంచి దేవుడు ఎదురు వచ్చినట్టు వచ్చేసాడు ఆమెకి. గబగబ దిగేసింది డైరెక్టర్. నువ్వు ఏదో చూపించా, ఇంత బాగా చూపిస్తావని నేను అనుకోలేదు, కూర్చున్నంతసేపు నన్ను ఆ సినిమా అందులోకి తీసుకెళ్ళిపోయింది, ఇక నుంచి నాకు ఇది అక్కర్లేదు అని చెప్పి తీసేసింది. అది ఎస్కే లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కొంతమంది చాలా మంది రెస్పాండ్ అవ్వడంతో అది బాగా వైరల్ అయింది. ఏదన్నా ఒక కంటెంట్ వైరల్ అవుతుంది అంటే ఫస్ట్ దాంట్లోకి ఇమీడియట్ గా మీమర్స్, ట్రోలర్స్ వచ్చేస్తారు, ఇదేదో అవుతుంది అని. ఇంకా దాన్ని వాళ్ళ తెలిసిన విధంగా వాళ్ళకి అంటే ట్రోలర్స్ కి మీమర్స్ కావాల్సింది రా మెటీరియల్. నువ్వు ముడి సరుకు ఇస్తే ఫినిష్డ్ ప్రోడక్ట్ వాడు తయారు చేసి నీకు ఇస్తాడు. దీనివల్ల నాకు అర్థమైంది అని. ఇలా కొంతమంది అసహ్యంగా చేస్తున్నారు, కొంతమంది జోకులు అంటే పర్లేదు నవ్వుకుండొచ్చు అన్నట్టు చేస్తున్నారు, ఇంకొంతమంది దాన్ని చాలా నీచంగా చేస్తున్నారు. అట్లా అట్లా సాగుతోంది. కాకపోతే ఎలా చూసినా ప్రజెంట్ మళ్ళీ సోషల్ మీడియాలో ఒక కొత్త అమ్మాయి వైరల్ అవుతాం. రేపటి రోజు నువ్వు ఇంకెవరైనా ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. ఏదో అమ్మాయి చున్నీ తీసేసిన అమ్మాయి మనతో పాటు ఉన్నారు, చెప్పమ్మాయి నువ్వు ఎందుకు తీసేసావు చున్నీ, నీకేమర్థమైందని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తాను. అలా 4 రోజుల తర్వాత ఆ పిల్ల అన్ని ఛానల్లో తిరిగి చున్నీ తీసేసిన అమ్మాయి లాగా ఫేమస్ అయ్యి తర్వాత వదిలేస్తారు. ఇంతేగా జరిగేది. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సినిమాలో ఉన్న ఫీల్ ని ఒక ప్రేక్షకురాలు ఫీల్ అయింది అంతే. గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా నేను ఎందుకు నీకు సజెస్ట్ చేసిన ప్రతి అమ్మాయి చూడాలి. కాకపోతే ఈమెకి అది ఇంకోలాగా అర్థమైంది, ఎమోషన్ ని ఇంకోలాగా అర్థం చేసుకుంది. అక్కడ జరిగిన చిన్న పొరపాటు. కానీ మూవీకి ఎఫెక్ట్ పడుతుంది సార్. మూవీకి ఎఫెక్ట్ అంటే ఇక ట్రోల్ అవుతా ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే నీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వడం బాగానే ఉంది, కానీ అది నీకు అర్థమైన విధానం, నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో కొంచెం తేడా కొట్టి అంతే. కానీ నీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎమోషన్ ఆ పిల్ల కనెక్ట్ అయిందంటే షీ విల్ బీ లైక్ ఏ జమ్ ఇన్ హర్ లైఫ్. యాక్చువల్లీ అది నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ సినిమా మీద అంత నమ్మకం ఉంది కాబట్టి, అమ్మాయిలు చూడాలని చెప్పాను కాబట్టి. ఆ పిల్లకు కూడా ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టి ఒక ఇక్కడ తను ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో తేడా కొట్టింది. అది కాస్త ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కంటెంట్ లాగా అయింది అంతే. ఇప్పుడు దీనికి సిమిలర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కరోనా ముందు టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు తో కలిసి ఒక సినిమా మేము చేసాము. తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఎందుకో కరోనాతోనే చనిపోయాడు. ఆ సినిమా అయిపోయింది. 70% వరకు షూట్ అయ్యి ఇట్లా రా మెటీరియల్ ఉంది అంతే. దాంట్లో ఒక ఓపెనింగ్ సీన్ నెల్లూరులో షూట్ చేసాము. రంగారాయ టెంపుల్ అనుకుంటే ఏదో సంథింగ్. అమ్మాయి ఏం చేస్తుంది, పెళ్లి బట్టల్లోనే గుడిలో నుంచి పారిపోయి వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే కట్ చేసి వాళ్ళ ఎవరైతే ఆమెని లేపుకెళ్ళాలనుకున్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ వస్తాడు, వాడికి సపోర్ట్గా 4 ఫ్రెండ్స్ కారు. వచ్చిన తర్వాత ఈ పిల్ల గబగబా ఎక్కేసింది. ఆ ఊర్లో ఉన్నంతసేపు ఆమె ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి ఆ ఎక్స్ప్రెషన్. అమ్మో ఇప్పుడే ఎక్కాను, వెనకాల ఎవరన్నా చూసారేమో, చూసినోడు ఎవడని చెప్తాడేమో, వీళ్ళు వెనకాల వస్తారేమో. ఆ ఎమోషన్ తర్వాత తీసుకొస్తే రైల్వే గేట్ పడింది. ఇక భయం, ఇంకా 3-4 ట్రైన్లు పోతున్నాయి, వీడెప్పుడు తీస్తాడో, నేను ఎప్పుడు దాటాలో, వెనకాల ఎవరు వస్తున్నారో ఇంకా టెన్షన్. ఆ టెన్షన్తో రైల్వే గేట్ దాటాక కొంచెం రిలాక్స్, ఊరు దాటిన తర్వాత ఇంకొంచెం రిలాక్స్. ఇంకా హైవే ఎక్కిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో, డెస్టినేషన్ ఏంటో అన్నీ అర్థమైన తర్వాత ఇంకా నేను సేఫ్, ఈ రూట్లో ఎవరు రారు అని తెలిసిన తర్వాత ఇంకా సేఫ్. అంటే పోయింది కదా హెడ్ వెయిట్. పెళ్లి బట్టల్లో వచ్చిన అమ్మాయికి హెడ్ వెయిట్ పోవడం అనే ఎమోషన్ని ఆ సీన్లో ఎలా చెప్పామంటే
ఆ పిల్లకి పూల జేడు ఉంటుంది కదా, మీకు ఇంత ఉంటాయి పూల జేడు, కేజీ 2 కిలోలు ఉంటుంది తెలుసు కదా. దాన్ని పిన్ను 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 తీసేసి మడిచేసి బయటపడేసి అమ్మాయి కొంచెం హెయిర్ ఇలా అనుకొని రిలాక్స్ అయింది. అంటే ఆ ఎమోషన్ అలా చూపించాల్సి వచ్చింది. ఆ పిల్లకి హెడ్ వెయిట్ పోయింది, ఇంకా మైండ్లో వేరే టెన్షన్స్ లేవు, డెస్టినేషన్ మీద ఓ హోప్తో వెళ్తుంది అనేది. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇది ఇలాగే కనెక్ట్ అవ్వాలి. ఆ పిల్ల ఏదో తీసింది కదా అని చెప్పేసి మీరు కూడా మీ అంటే రిలాక్స్ అవ్వాలంటే జడ ఉండొద్దు, ముడు ఉండొద్దు, తలలో పిన్నులు ఉండొద్దు, మీ తల మీద విగ్ ఉండొద్దు, ప్యాడ్ ఉండొద్దు, పఫ్ ఉండొద్దు అని చెప్పి అన్ని పీకేసి ఇలా రిలాక్స్ అవుతే చూడండి నేను ఎంత రిలాక్స్ అంటే నీకు అర్థం అవుతుందా? డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎమోషన్స్ చూపించడానికి, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి తను కొన్ని ఎంచుకుంటాడు. మీరు ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేంత వరకు ఓకే బాగానే ఉంది, కానీ మీరు ప్రదర్శించే ఆ తీరులో చేంజెస్ వస్తున్నాయి. దానివల్ల ఈ అమ్మాయి ఇప్పుడు ట్రోల్ జరిగిన సిచ్యువేషన్ ఇది యాక్చువల్గా. కానీ అంటే నాకు అనిపిస్తుంది పాజిటివ్ టాక్ ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ మూవీలో రాహుల్ రవీంద్రన్ గారు ఏం చెప్పారో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిలందరికీ హీరో అక్కడ రాహుల్ రవీంద్రన్ ఒక్కరే అయ్యారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. గర్ల్ ఫ్రెండ్ సి వాచ్ ద మూవీ అగైన్ అండ్ అగైన్ 2 or 3 times. అందరికీ చెప్తాను, ప్రతి అమ్మాయి ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయే కాదు పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు అమ్మాయిలుగా వాళ్ళైనా సరే అందరూ చూడాలి. యా సార్, థ్యాంక్ యూ.